నమస్తే. నేను మీ ప్రశాంత్. హైదరాబాద్‌లో 15-20 లక్షల్లో ఎక్కడ ల్యాండ్ తీసుకుంటే బాగుంటుంది? ఆ ల్యాండ్‌కి ఎక్కువ ప్రాఫిట్ ఎలా వస్తుంది? సో, దీని గురించైతే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్‌పర్ట్ స్మిత కృష్ణమూర్తి గారున్నారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, హైదరాబాద్‌లో 15-20 లక్షల్లో మనకి కొంచెం ఇంచుమించు ల్యాండ్ తీసుకుంటే, సో, దానికి ప్రాఫిట్ ఎలా ఉంది? అదేవిధంగా ఎక్కడ తీసుకుంటే బెస్ట్ అంటారు ల్యాండ్? అంటే మనకి ఫ్యూచర్‌కి గూడా ఉపయోగపడేలాగా, గ్రోత్ ఉండేలాగా? బేసిక్లీ హైదరాబాద్లో 15-20 ల్యాక్స్లో ప్లాట్స్ దొరకాలంటే విత్ ఇన్ హైదరాబాద్ లిమిట్స్లో అయితే మనకు దొరకవండి. సో కొత్త ఎక్స్పాన్షన్ ఇప్పుడు ఏదైతే మనకి RRR అనౌన్స్ అయ్యిందో కనెక్టింగ్ ద డిస్ట్రిక్ట్స్, సో అలాంటి లొకాలిటీస్లో మీరు ఎంచుకోవాలి. సో బేసిక్లీ ఇప్పుడు మనకి RRR ఏదైతే అనౌన్స్ అయిందో దేర్ ఆర్ ఇంటర్సెక్షన్స్, 7 or 9 ఇంటర్సెక్షన్స్ ఉన్నాయి. అంటే RRR ఏదైతే రోడ్ ఉందో కొన్ని ఊర్లకి కనెక్ట్ అయ్యే ఇంటర్ కనెక్షన్స్ అనమాట. సో అలాంటి ఏరియాస్లో ప్లాన్ చేసుకోవాలి. బేసిక్లీ ఏమవుతుందంటే రేపు అక్కడ కమర్షియల్ యాక్టివిటీస్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇంకొకటి ఇంకా ఇప్పుడు పడలేదు రోడ్ పడిందంటే ఇంకో ప్రైస్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ల్యాండ్ అక్విజిషన్లో కొన్ని ఏరియాస్లో ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది, కొన్ని ఏరియాస్లో ఇంకా అండర్ అక్విజిషన్లోనే ఉంది. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ హ్యాస్ ఆల్రెడీ డిసైడెడ్, RRRని అనౌన్స్ చేశారు, డిసైడ్ చేసేసుకున్నారు. సో ఇప్పుడు ఏదైతే RRR లైన్ కన్ఫర్మ్డ్ అయ్యిందో దానికి చుట్టుపక్కల మీరు ల్యాండ్స్ తీసుకుంటే డెఫినెట్లీ ఒక 10 years డౌన్ ద లైన్ ఆర్ 15 years డౌన్ ద లైన్ ఒక మంచి అప్రిసియేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మ్యాక్స్ ఎంత ఉంది మేము? అంటే మనకి 15-20 లక్షల్లో ఎంత ల్యాండ్ రావచ్చు అక్కడ? 200-300 గజాల కంటే ఎక్కువ రావండి. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ORR టు RRR ఏరియాలో, RRR నుంచి మనకి ఎక్కడైతే ఊర్లకు కనెక్ట్ అవుతాయో అక్కడ అంతా ఇప్పుడు ఏంటంటే 7,000, 8,000, 9,000 అలా నడుస్తూ ఉంది. 6,000 ఉన్న ప్లేసెస్ కూడా ఉన్నాయి. కాకపోతే అప్రూవల్స్ చెక్ చేసుకోవాలి, వెంచర్ కరెక్ట్ ఉందా లేదా తెలుసుకోవాలి, ఆ బిల్డర్ ఎలాంటి మనిషి అని తెలుసుకోవాలి. ఎందుకంటే బిల్డర్ ప్రొఫైల్ ఆల్సో మ్యాటర్స్. వెన్ ఇట్ గోస్ టు అ ఫర్దర్ డిస్టెన్స్ ఏమవుతుందంటే మనకి బ్రాండెడ్ బిల్డర్స్ ఉండరు, ఇండివిజువల్ బిల్డర్స్ ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ఓపెన్ ప్లాట్ వెంచర్స్లో బ్రాండెడ్ బిల్డర్స్ కంటే కూడా రీటైల్ వాళ్ళు ఎక్కువ చేస్తుంటారు. సో బిల్డర్ ప్రొఫైల్ ఆల్సో మ్యాటర్స్. ఎందుకంటే ఏదో 3,000కో 4,000కో గజం అనేసి అమ్మేసుకుంటారు, పోతారు, మళ్ళీ అక్కడ డెవలప్మెంట్స్ అవ్వవు. సో యూ హ్యావ్ టు గో బై ద బిల్డర్ ప్రొఫైల్. మంచి బిల్డర్ మంచి ప్రాజెక్ట్ వేస్తున్నారు అంటే ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. ఒక 15-20 ల్యాక్స్లో ఎంత లేదన్నా ఒక 200 వరకు అయితే 250 వరకు అయితే మీకు ల్యాండ్స్ దొరుకుతుంది. అండ్ అది ఇన్వెస్ట్ చేసుకొని పెట్టుకోవటమే అది మంచిది. ఎందుకు అంటే ఒకసారి రోడ్ పడింది అనుకోండి, ఈ రేట్లు అప్పుడు ఉండవు. ఓకే, యా. అండ్ చాలా ఇప్పుడు మనకి హైదరాబాద్లో ల్యాండ్స్ అసలు దొరకట్లేదు. బట్ అంటే మనకు కొంచెం ఒక 2 BHK 1 BHK కట్టుకోవడానికి అయితే ఎక్కడో ఒక దగ్గర అయితే మనకు దొరుకుతూ ఉంటుంది. అక్కడ ల్యాండ్ తీసుకొని మనము బిల్డింగ్ కట్టుకుంటే బెస్ట్ అంటారా, లేకపోతే నార్మల్గా ఏదైనా కట్టిన బిల్డింగ్ ఉంటే కొనుక్కుంటే బెస్ట్ అంటారా? అంటే డిపెండ్స్ ఆన్ యువర్ బడ్జెట్. ఇప్పుడు మీరు ల్యాండ్ తీసుకొని బిల్డింగ్ కట్టాలి అంటే అంత బడ్జెట్ మీ దగ్గర ఉంటే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. లేదు నా దగ్గర ఇప్పుడు 25 lakhs 30 lakhs ఉంది అనుకోండి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద రిమోట్ ప్లేసెస్. అలాంటప్పుడు ఏంటంటే ఫ్లాట్ కొనేసుకోవటం ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఈజ్ వెరీ ఫీజబుల్. అదే మీ దగ్గర ₹1 కోటి ఉందనుకోండి, ల్యాండ్ తీసుకొని ప్లాన్ వేసేసుకొని ఒక 1 or 2 ఫ్లాట్స్ మీరు ఇనిషియల్గా సెల్ చేసుకోగలిగారు అంటే బిల్డింగ్ యాజ్ ఇట్ ఈస్ లేస్తుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫండింగ్. అంటే మీ దగ్గర ఎంత డబ్బులు ఉంది, ఎంత ఫైనాన్స్ ఉంది, దాన్ని బట్టి మీరు అది డిసైడ్ చేసుకోవాలి. నా దగ్గర మినిమం ఉంది అనుకోండి, డైరెక్ట్ ఒక ఫ్లాట్ కొనుక్కోవటం మేలు. అండ్ చాలా మందికి ఈ HMDA వెంచర్స్ ఇలాంటివి చూసినప్పుడు చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ తక్కువ రేట్ ఉంటుందేమో, గవర్నమెంట్ ప్లేసెస్ తక్కువ రేట్కి దొరుకుతుందేమో అని అనుకుంటూ ఉంటారు. అసలు ఇంతకీ HMDAలో ప్లేసెస్ బడ్జెట్ ఎలా ఉంటుంది? అంటే నార్మల్గా మనకి ఆ ప్రైజెస్ ఎలా ఉంటున్నాయి? HMDAలో ప్రైజెస్ మీకు సిటీ ఎక్స్పాన్షన్ ఎట్లా వెళ్తుందో అలానే ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు బుద్వేల్ తీసుకోండి, HMDAలో మీకు 1.5 lakh నుంచి 1.6, 1.7 lakhs పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. ఇప్పుడు మోకిలలో మొన్న రీసెంట్గా గవర్నమెంట్ ఆప్షన్ చేశారు, 1 lakh గజం అమ్మారు. ఓకే, అదే మీరు టువర్డ్స్ చౌటుపల్లి వెళ్ళండి, మీకు 12,000, 13,000లో మీకు గజం వచ్చేస్తుంది. అది కూడా HMDAనే. ఓకే, సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్లేస్ అండి. HMDA అనేది ఇట్స్ ఎ గవర్నమెంట్ ఇచ్చిన ఒక అప్రూవల్, అది దట్స్ ఎ సిస్టమ్ ఆఫ్ అప్రూవల్. అంటే గ్రేటర్ హైదరాబాద్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అనమాట. సో ఈ సిటీ ఎక్స్పాన్షన్కి జనాలు ల్యాండ్ తీసుకుంటే ఆ ల్యాండ్ సేఫ్టీ, అంటే దిస్ ఇస్ ఆల్ ఫర్ పీపుల్స్ మనీని ఎలా సేఫ్ గార్డ్ చేసుకోవాలంటే తను కొన్న ప్రాపర్టీ అది సేఫ్గా ఉంచడానికి ఈ అప్రూవల్స్ని గవర్నమెంట్ తీసుకొచ్చింది. కానీ ప్రైజెస్ ఇట్ డిఫర్స్.
ఇప్పుడు నాకు సిటీ క్లోజ్లో కావాలి అంటే అది హెచ్ఎండిఏనే ఉంటుంది, అవును. కానీ కొన్ని లక్షల్లో ఉంటుంది. అదే మీరు ఒక 50, 60, 70 కిలోమీటర్స్ వెళ్ళారనుకోండి, అది ఇంకా తగ్గుతుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిస్టెన్స్. అండ్ అదే విధంగా మ్యామ్ ఇప్పుడు తక్కువ బడ్జెట్లో ఒక దగ్గర ల్యాండ్ తీసుకొని ఫ్యూచర్లో మనకి అంటే వీళ్ళు చాలామంది ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు రిటైర్ అయిన తర్వాత 10 or 20 years తర్వాత ఏదో ఒక బిజినెస్ పెట్టుకోవడానికైనా పనికొస్తుంది. సో అలాంటి వాళ్ళకి ఎక్కడ ల్యాండ్ తీసుకుంటే బెస్ట్ అంటారు? ఇప్పుడు ఫోర్త్ సిటీ అనేది ఈజ్ ఎ గుడ్ ఆప్షన్ అండి. ఎందుకంటే పాస్ట్ గవర్నమెంట్లో ఫార్మసిటీ అన్నారు, ఇప్పుడు కొత్త గవర్నమెంట్లో ఫోర్త్ సిటీ అంటున్నారు. కాకపోతే అక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ 20,000 acres ఆఫ్ ల్యాండ్ గవర్నమెంట్ది ఉంది అక్కడ. సో ఏదో ఒక సిటీ అయితే అక్కడ వస్తుంది. Okay. అంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యే స్కోప్ ఈజ్ వెరీ హై. సో టువర్డ్స్ యువర్ రిటైర్మెంట్ మీరు ఏమైనా చేసుకోవాలి అనుకుంటే ఆ శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదు బెంగళూరు హైవేని టార్గెట్ చేసి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది శంషాబాద్, అండ్ బెంగళూరు హైవే కనెక్టివిటీ చాలా ఎక్కువ ఉంది. అక్కడ హోటల్ బిజినెస్ కానీ, అంటే రీటైల్ బిజినెస్ అవ్వకపోవచ్చు కానీ హోటల్స్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్స్కి కానీ చాలా స్కోప్ ఉంది, బికాస్ ఇట్ ఈస్ ఆన్ ద నేషనల్ హైవే. సో రిటైర్మెంట్కి ప్లాన్ చేసుకున్న వాళ్ళు సిటీ నుంచి ఒక 100 kilometers ముందుకెళ్ళి ఇన్వెస్ట్ చేసుకోవటంలో అబ్సల్యూట్లీ దేర్ ఇస్ నో ఇష్యూ. ఎందుకంటే వాళ్ళు రిటైర్ అయ్యే లోపు సిటీ అంతే ఎక్స్పాండ్ అయితే అవుతుంది. అండ్ మనం 20 years బ్యాక్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల నియర్లీ 20 kilometers ఏరియా లోపు చాలా మంది కొనుక్కున్నారు, అంటే చాలా ఈజీగా కొనేసుకున్నారు. బట్ ఇప్పుడు కొనాలంటే భయపడుతున్నారు. ఇంతకు అసలు ఆ శంషాబాద్ నియర్ చుట్టుపక్కల ఎలా ఉంది మేము పరిస్థితి? అంటే శంషాబాద్ చుట్టుపక్కల బేసిక్లీ ఏంటంటే మొత్తం 111 జియో ల్యాండ్స్. సో 111 జియో ల్యాండ్స్లో మనం ఇన్వెస్ట్ చేసిన అవుట్పుట్ చాలా తక్కువ ఉంటుంది. సో అక్కడ కూడా ఏంటంటే కొన్ని ఏరియాస్లో ఇప్పుడు కూడా 5 కోట్లు 6 కోట్లు ఎకరా ఉన్నట్టు ఉన్నాయి. సిమిలర్లీ 1.5 CR ఎకరా ఉన్న ప్లేసెస్ కూడా ఉన్నాయి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద జోన్. సో అది 111 జియోలో ఇన్వెస్ట్ చేసి పెద్ద ఉపయోగం అయితే లేదు, ఎందుకంటే అక్కడ కన్స్ట్రక్షన్ పర్మిషన్స్ రావు. ఓకే, ఇంతకీ అసలు 15-20 లక్షల్లో మనకి మంచి ల్యాండ్ తీసుకోవడానికి అసలు ఉందంటారా? నెక్స్ట్ ఆప్షన్ మనకు ఉండేది ఓన్లీ RRR ఏరియాస్లోనే ఉందండి. సో ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఇంకా అదే ఏరియాలో తీసుకుంటే అదే ఏరియాలో తీసుకోవాలి, ఎందుకంటే హైదరాబాద్ దాటేసింది. అవును మ్యామ్, ఇక్కడ ల్యాండ్ తీసుకుంటే ఫ్యూచర్లో పక్కా గ్రోత్ అవుతుంది, పక్కా ఇక్కడ తీసుకుంటే అంటే వాళ్ళ పిల్లలకు కానివ్వండి ఫ్యూచర్లో మాత్రం మంచి బెనిఫిట్ ఉంటుంది అంటే అది ఏ ఏరియా అని చెప్తారు? శ్రీశైలం హైవే ఇస్ గుడ్. ఓకే, బెంగళూరు హైవే ఇస్ గుడ్. ఇప్పుడు ప్రస్తుతం మనకి షామీర్పేట్ ఇస్ గుడ్. జీమోన్ వ్యాలీ ఏదైతే అనౌన్స్ చేశారో దట్ ఈస్ గుడ్. ఇలాంటి ఏరియాస్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి లాస్ అయితే రాదండి. సో ఇఫ్ యూ థింకింగ్ అబౌట్ ఫ్యూచర్ ఫర్ యువర్ కిడ్స్, ఇన్వెస్ట్ ఇన్ దోస్ ఏరియాస్ వేర్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. అంటే మనకి గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో చుట్టుపక్కల తీసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.